అండి, వెల్కమ్ టు వినీషా వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ పిండి పకోడీలండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. 2 స్పూన్లు వరిపిండి కూడా వేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, మనకి కడుపు నొప్పి అది ఉండదు. శనగపిండి తినలేని వారు కూడా తినొచ్చండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, స్టవ్ వెలిగించేసి మనం పకోడీలు వేసేసుకుందామండి. వేయించుకుందామండి పకోడీలు. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటూ మనం పకోడీలు వేసేసుకుందామండి. ఇప్పుడు దోరగా వేయించుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇంక వేసుకుందాం పకోడీలు. వేయించుకుందామండి దోరగా. పిల్లలు బాగా ఇష్టపడతారండి, పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు. వేయించుకుందామండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం మనం. అంతేనే, రెడీ అయిపోయినాయి, మనకి పకోడీలు రెడీ అయిపోయినాయి. వర్షాకాలంలో మనకి వేడివేడిగా తింటే బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా.